నమస్తే. ప్రస్తుతం ఏపీ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కృష్ణ రావణ కేసు ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద నాయకులు ప్రతిపక్షం, అధికార పార్టీలు గూడా దీని మీద సెటైర్లు వేసుకుంటూ ఉన్నాయి. ఒకరికొకరు బాణాలు, అస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. సో, ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ పార్టీ గూడా అంటే వైసీపీ వదిలిన బాణమే ఈ కృష్ణ రావణ అనే ఒక వార్త గూడా వైరల్ అయింది మనకి. సో, బట్ వీళ్ళేంటంటే మాకసలు సంబంధం లేదు అని జెప్పేశారు. ఉపా చట్టం అమలైన తరువాత. సో అసలు దాని గురించి కనుక్కుందాం. ప్రస్తుతం ఎట్లా ఉందా కేసు పరిస్థితి ఏంటి, రావణ్ పరిస్థితి ఏంటి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా తీసుకోవచ్చు సార్? అంటే ఉపారాంగానే చేతులు ఎత్తేసారు అనుకోవచ్చా, లేకపోతే అసలు నిజంగానే వీళ్ళకి అసలు సంబంధం లేదు అని అనుకోవచ్చా? రావణ్ అసలు ఎవరు అసలు? నిజానికి రావణ్కి వైసీపీకి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే సంబంధం ఉంటే తెలుగుదేశం మీద కూడా సీరియస్ గా మాట్లాడేవాడు రావణ్. వైసీపీ కానీ డబ్బులు తీసుకొని చేస్తుంటే, ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పుడు అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి జర్నలిస్టులను పెట్టుకుంటున్నాయి, దాని ఏమంటారు విశ్లేషకులను పెట్టుకుంటున్నారు, తర్వాత కొన్ని ఛానళ్ళు పెట్టుకుంటున్నారు. సో అవన్నీ చేస్తున్నారు, అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఎవరి బలాన్ని బట్టి, ఎవరికున్న డబ్బులు వనరులను బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇదేమి కొత్తగా ఇప్పుడు కాదు, దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. సో అలాగా ఇప్పుడు రావణ్ని మనం పరిశీలిస్తే వైసీపీ మీద కూడా చాలా సీరియస్గా మాట్లాడిన వీడియోలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు చాలా తీవ్రంగానే వైసీపీని గురించి అతను మాట్లాడాడు. సో దాని తర్వాత కూడా అతనేమి వైసీపీని వెనకేసుకుని వచ్చిన ఇదేమి కనిపించలేదు. పైగా అతను కమ్మ సామాజిక వర్గం, తనకి ముందు నుంచి కూడా పెద్ద ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అనేది కూడా చాలాసార్లు చెప్పాడు. సో అట్లాగే తెలుగుదేశం మీద విమర్శల్లో కూడా సాఫ్ట్ కార్నరే కనబడుతుంది, ఎక్కడ హార్ష్గా మాట్లాడలేదు. అతని మేజర్ ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద, మెగా ఫ్యామిలీ మీదే మనకు కనబడుతుంది. ఈవెన్ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడితే చాలా మంది వ్యతిరేకించినా కూడా ఇతను సపోర్ట్ చేశాడు బాలకృష్ణ అని, చిరంజీవినే వ్యతిరేకించాడు. సో కాబట్టి క్లియర్గా అతను కాపుల్ని అటాక్ చేస్తున్న వీడియోలు ఎక్కువగా ఉన్నాయి. కాపుల్ని గురించి మాట్లాడేటప్పుడు కూడా బూతులు మాట్లాడడం కనిపిస్తుంది. ముఖ్యంగా దాసర్ రామ్ మీద కామెంట్ చేసినప్పుడు దాని మీద నేను ఒక వీడియో చూశాను, దాంట్లో భయంకరంగా తిడుతున్నాడు అతను. అట్లాగే బండ్ల గణేష్ని టైటిల్స్లోనే బూతులు ఉంటాయి, అతని థంబ్నెయిల్స్ లోనే ఉన్నాయి. సో మేబీ అతని యూపీఎస్ అంటారు కదా, యూనిక్ సెల్లింగ్, యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే చాలామంది బూతులు తిట్టడం ద్వారానే పాపులర్ అయ్యేవాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఈవెన్ జర్నలిస్టులు కూడా చాలామంది బూతులు తిట్టడం ద్వారానే పాపులర్ అవుతారు. అది అగ్రెసివ్ అని, ఇలాగా అటాక్ చేయాలని ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. సో అలాగా ఇతను చాలా త్వరగానే పాపులర్ అయ్యాడు. కాకపోతే ఏమి 10 లక్షలు 20 లక్షలు సబ్స్క్రైబర్ లేవు అతనికి. ఇది రాకముందు 2 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది వచ్చినా కొద్దిగా పెరిగారు అంతే. ఇవాళ 2,40,000 ఎంతో ఉన్నారు. అతనేమి లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోకపోతే అతని చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అతని వీడియో చూడలేదు, ఇది జరిగే వరకు, జరిగినాకనే చూశాను ఎవరి రావణ అని. సో అలాగే చాలా మందికి ఏమీ తెలియదు. అతనేమి అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇగోకి పోయాడు తప్ప, వదిలేసి ఉంటే అతను ఎవరికి తెలిసేవాడు కాదు. ఇప్పుడు పాపులర్ అయిపోయాడు అతను. మేబీ టెంపరీగా అతనికి సఫరింగ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా అతను దేశవ్యాప్తంగా తెలిసాడు. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా బదనాం కూడా అయ్యాడు. అంటే ఇంగ్లీష్ మీడియా కూడా సీరియస్ గా తీసుకుంది ఈ ఇష్యూని. అంటే ఇప్పటివరకు నార్త్లోనే ఇలాంటివి ఉంటాయి, ఇంత అరాచకం ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే జగన్ అరాచకం అన్నారు. జగన్ కూడా ఇప్పుడు ఉపపెట్ల సెడిషన్ యాక్ట్ పెట్టాడు. మన రఘురామకృష్ణరాజు మీద సెడిషన్ యాక్ట్ పెట్టాడు. అప్పుడే జగన్ మీద సీరియస్ విమర్శలు వచ్చాయి. అంటే రాజద్రోహం కేసు ఒక ఎంపీ మీద పెట్టడం అనేది సీరియస్ అయింది సుప్రీంకోర్టు కూడా. అలాంటిది ఒక యూట్యూబర్, ఇతను ఒక సాధారణమైన యూట్యూబర్, అతను తప్పులు అతనికి ఉండొచ్చు. అట్లా చాలా మంది ఉన్నారు, అతను ఒక్కడే కాదు. ఇతని కంటే బూతులు తిట్టేవాళ్ళు బోల్డ్ మంది అన్ని పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశంలో లేరా, జనసేనలో లేరా? జనసేనలో ఇంకా వాళ్ళు బూతుల వరకు కూడా పరిమితం గారు, అటాక్ చేస్తారు. కత్తి మహేష్ విషయంలో మనం చూడలేదా? సో క్లియర్గా ఏంటంటే అన్ని పార్టీలు ఎలా ఉన్నారు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చూశాను. మావోయిస్టులో కూడా ఎవరు దాడులు బాగా చేస్తారో, ఎవరు అటాకులు చేస్తారో వాళ్ళకే నాయకత్వంలో ముందుకెళ్తారు. పుస్తకాలు చదువుకొని తీరి మాట్లాడేవాడిని అంటే చిన్న చూపు, హేళన కూడా ఉంటుంది. వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు, వీడు దేనికి పనికిరాడు అన్నట్టుగా. కాబట్టి అన్ని పార్టీల మోడల్ అగ్రెసివ్గా, మిలిటెంట్గా ఉండే వాళ్ళని
చేస్తారు. అది ఈ మధ్య కల్చర్ దాటి బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అంటే వ్యక్తిగత ప్రతిష్టల్ని దెబ్బతీయడం అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయింది. సో రావణ్ కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి అతను ఏ పార్టీ అఫిషియల్గా ఏ పార్టీ కాదు, అది తెలుసు అందరికీ. కానీ ఇప్పుడు ఏమైందంటే అక్కడ ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఏదన్నా చేస్తే ప్రతిపక్షం దాన్ని తనకు అనుకూలంగా వాడుకుందామని ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు వీళ్ళు కూడా ఈ మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. సో అక్కడ నేను చాలాసార్లు చెప్తున్నాను, రెండు పక్షాలే ఉండాలి, వైసీపీ వర్సెస్ కూటమి. మూడో వ్యక్తి ఎవరన్నా ఉంటే వాడిని ఏదో ఒక పార్టీలోకి వాళ్ళు తోసేస్తారు, ఉండడానికి లేదు అక్కడ. అంటే ఇండిపెండెంట్ జర్నలిజం అనేది సాధ్యం కాదు అక్కడ. నువ్వు మాతో ఉండకపోతే మా ఎనిమి అనేదే ఉంది తప్ప నువ్వు వాళ్ళతో ఉన్నావా లేదా అని చర్చ కూడా లేదు. వాళ్ళు తీసేస్తారు. పేటీఎం అని వీళ్ళు అంటారు, తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా పేటీఎం అని అంటారు. మొత్తానికి డబ్బులు తీసుకొని వీళ్ళేమో డబ్బులు తీసుకుంటారు, అనేవాడు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. నేను చాలామంది ఫ్రెండ్స్ని కూడా చూసా, వాడు డబ్బులు తీసుకుంటున్నాడు అంటారు అంటారు, వీడు తీసుకుంటున్నాడని మా ఇద్దరికి కూడా తెలుసు. సో డబ్బులు తీసుకుంటే ఏంటి సమస్య, నువ్వు తీసుకుంటున్నావు కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకు ముందులాగా ఒక బ్యాలన్స్డ్ సివిల్ సమాజం, సివిల్ సొసైటీ అనేది లేదండి. అది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీకి. సో మనవాడు కాకపోతే వాడిని దుర్మార్గుడుగా, దేశద్రోహిగా, టెర్రరిస్ట్గా, వాడు అమ్మాయిలు పిచ్చోడుగా, అమ్మాయిలు వేధించుతున్నట్టుగా రకరకాలు క్రియేట్ చేసేస్తుంది మీడియా. సో అలాగే ఇప్పుడు రావణ్ని చేస్తుంది. ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది ఏమంటే రావణ్ని ఓన్ చేసుకుంటే కాపులకి యాంటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రావణ్కి కాపులు గట్టిగా యాంటీ అయ్యారు ఈ కేసులో. సో ఎప్పుడైతే ఇప్పుడు వైసీపీకి ముందు నుంచి ఉన్న ప్లాన్ ఏంటి, కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలి, అది వాళ్ళ టార్గెట్. సో ఈ టార్గెట్లో జాగ్రత్తగా లేకపోతే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనక ర్యాలీ అయ్యే అవకాశాలు, అది కొద్దిగా రిస్కీ వ్యవహారం, అది జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. దీన్ని గ్రహించి పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నాడు అంటే తన వైపు ఉన్న కాపుల్ని అగ్రెసివ్ చేసి వైసీపీని తిట్టిస్తున్నాడు. సో వైసీపీ ఈ వీళ్ళ తిట్లకి వాళ్ళు రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ని అటాక్ చేస్తే అప్పుడు కాపులంతా ర్యాలీ అవుతారనేది పవన్ కళ్యాణ్కి ఉండే స్ట్రాటజీ. ఈ రెండు స్ట్రాటజీల మధ్య రావణ్ బలయ్యాడు యాక్చువల్గా. సో రావణ్ నోటిదూల వల్ల బలయ్యాడు. సో ఇప్పుడు రావణ్ను ఓన్ చేసుకుంటే వైసీపీ వాళ్ళకి ప్రాబ్లం. అందుకని రావణ్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. పైగా రావణ్ని ఎందుకు ఓన్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడ్డారా రావణ్ అంటే ఉపయోగపడలేదు, వాళ్ళనే తిట్టాడు. ఇది ముందు నుంచి కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, డే 1 నుంచి కూడా. కాకపోతే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏంటంటే రావణ్ మీద యూఏపీఏ పెట్టినాక ఇలా పెట్టడం కరెక్ట్ కాదని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షంగా ఉండి ఒక యూట్యూబర్ మీద